सरस्वती नमस्तभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सर्वेभ्यः ప్రణామः అండి మణిగారు ప్రణామः అండి రోజు మనం ఇవాళ ఏమిటి? అది మరి ఇంకా ఉకారాంత శబ్దం చెప్దామా పుల్లింగ శబ్దం ఉకారాంత గురుహు శబ్దం ఇకారాంతం అన్ని విభక్తులు అయిపోయాయి కదండి ఇకారాంతం చెప్పారా? చెప్పేసారు హరిహి శబ్దం అన్ని విభక్తులు అయిపోయాయి కదండి సప్తమి వరకు చెప్పేసాం కదా ఎవరైనా ఒకరు చెప్పారు మాట్లాడారు మేడం. అదే ఇకారాంతాన్ని చెప్పారు మేడం. ఇకారాంతం అయిపోయింది ఇంకా ఉకారాంతంలోకి వెళ్ళాలి మనం ఉకారాంతం కూడా చెప్పారు మేడం. గురుహు ఉకారాంతం కూడా అయిపోయిందా గురు శబ్దం అయిపోయిందా సప్తమి అయిందండి. రుకారాంతం దాకా చెప్పారు మ్యామ్. రుకారాంతం ద్వివచనం కూడా చెప్పారు మ్యామ్. అవును ఉకారాంతం అయిపోయాకే రుకారాంతంకి వెళ్ళారా రుకారాంతం మాతృ పితృ అది కూడా అయిపోయింది మ్యామ్. అవును కిందటిసారి మనం అది చేసాం ఒకసారి అవును అయితే అప్పుడు ఇంకా మనం అస్మత్ శబ్దం చెప్పుకోవచ్చేమో కదా అది కూడా చెప్పేశారా చెప్పలే అస్మత్ శబ్దం చెప్పలే మ్యామ్. అది చెప్పలేదు మేడం. అయితే అస్మత్ శబ్దం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు అకారాంతం ఇకారాంతం ఉకారాంతం పుల్లింగ శబ్దాలు ఆకారాంతం ఈకారాంతం ఉకారాంతం స్త్రీలింగ శబ్దాలు రుకారాంత శబ్దాలు ఈ పుల్లింగ స్త్రీలింగాలు అయిపోయాయి కదండి ఇకారాంతం చెప్పారు కానీ ఈకారాంతం చెప్పారా? చెప్పేశారు ఈకారాంతం చెప్పారు కదండి మీకు అదే నది చెప్పారు లక్ష్మి మేడం. అయిపోయింది కదా నది అయిపోయింది. పార్వతి ఇకారాంత స్త్రీలింగం కూడా అయిపోయింది మతిహి శబ్దము ఇంకా మిగిలింది అయితే ఇంకా ధేనువు అయిపోయింది ధేనువు కూడా అయిపోయింది అవును మాతృ పితృ అయిపోయింది అయిపోయాయి అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సింది అస్మత్ శబ్దం మీ వాళ్ళు చెప్పుకొని ఇస్మత్ ఇంకోసారి చెప్పండి సార్ అంతేనండి అయితే దకారాంత త్రిలింగక అస్మత్ శబ్ద అస్మద్ కాబట్టి ఏంటి మణి గారు తృతీయలో చేత చెప్తారా కర్మణి చెప్పారా వాళ్ళకి చెప్పేశారు అంటే లెవెల్ 1 లో అయ్యింది కొంచెం స్టార్టింగ్ అయితే కొంచెం చేశారు కొన్ని చేశారు ఇంకా ఎక్స్టెన్షన్ అయితే చెయ్యాలి అది మరి రజని గారు వచ్చాక చూద్దాంలేండి ఈ రోజుకి ఇది మొదలు పెడదాం శబ్దం చెప్తే సరిపోతుంది అదే ఇది దకారాంత అని ఎందుకు అన్నారంటే అస్మద్ శబ్దం అస్మద్ లో దాతో ఎండ్ అవుతోంది కాబట్టి దకారాంత త్రిలింగక ఎందుకన్నారు అంటే ఎవరైనా నేను అని అంటాం కదా అస్మద్ శబ్దం అహం మగవాళ్ళైనా నేనే ఆడవాళ్ళైనా నేనే సో అది త్రిలింగ శబ్దం అది నేను అన్నది త్రిలింగకం దానికి లింగభేదం మనం చెప్పాం నేను అంటే అది పుల్లింగమా స్త్రీలింగమా అని అడగం కాబట్టి దకారాంత త్రిలింగక అస్మత్ శబ్ద అస్మత్ శబ్దంలో మనం ఫస్ట్ ప్రథమా విభక్తి ఆల్రెడీ మనం తెలుసు అది ద్వివచనం కూడా మనం తెలుసుకున్నాం కదండి కిందటి క్లాస్ లోనే మనం చెప్పుకున్నాం ద్వివచనం అహం ఆవాం వయం అహం ఆవా వయం అంటే నేను మేమిద్దరం మేము అహం ఆవా వయం ఓకే ఇప్పుడు ద్వితీయ విభక్తి చెప్పుకోవాలి ద్వితీయ విభక్తికి మాం అంటే ఏంటండి నన్ను చెప్పండి నన్ను నాకు నా గురించి నా గురించి అంటే ఇప్పుడు ద్వితీయ విభక్తి అయితే ఏంటి నన్ను ఏమంటాము మాం అంటే నన్ను అదే మమ్మల్ని అంటే అస్మాన్ మాం అంటే నన్ను అస్మాన్ అంటే మమ్మల్ని
దీనికి కూడా ద్వితీయ విభక్తి ద్వివచనం ఏముంది? సేమ్ అండి. ఆవాం, మాం, ఆవాం, అస్మాన్. మాం అంటే నేను, ఆవాం అంటే మమ్మల్ని ఇద్దరిని. సారీ, మాం అంటే నన్ను కదా, నన్ను. ఆవాం అంటే మమ్మల్ని ఇద్దరిని, అస్మాన్ అంటే మమ్మల్ని. మాం, ఆవాం, అస్మాన్ ద్వితీయ విభక్తి. ఇప్పుడు వీటితోటి మనం కొన్ని అమ్మో ఈరోజు నేను గురు శబ్దం అనుకుని ప్రిపేర్ అయ్యొచ్చాను. ఇప్పుడు మాం తోటి మనం సెంటెన్సులు చూడాలి. ఏం చెప్తాము? నన్ను ఏమంటామండి? నన్ను తోటి ఏదైనా సెంటెన్స్ చెప్పరా? నన్ను నన్ను పిలిచారు అంటే నన్ను అంటే నాకు నన్ను. ఒక్క నిమిషం అంటే నన్ను అడిగారు అని. నన్ను పృచ్ఛతి అంటే అడగడం. అడగడం. మా పృచ్ఛతి పృచ్ఛతి. మాం సహ మాం పశ్యతి. అతడు నన్ను చూశాడు. అతడు నన్ను చూశాడు. సహ మాం పశ్యతి. కరెక్ట్. అతడు నన్ను చూశాడు. అప్పుడు అతడు మమ్మల్ని చూశాడు అంటే వయం అతడే సహ వయం సహ పశ్యతి. మమ్మల్ని అస్మాన్ అదే అస్మాన్. అస్మాన్ పశ్యతి. సహ అస్మాన్ పశ్యతి అంటే అతడు మమ్మల్ని చూశాడు. అతడు నన్ను చూశాడు అంటే సహ మాం పశ్యతి. అతడు మమ్మల్ని చూశాడు అంటే సహ అస్మాన్ పశ్యతి. అంతే కదా. నన్ను తోటి ఇంకా నేను నాకు కూడా వస్తుంది కదండి. నాకు కాదంట. నాన్ను నేను లన్ కదా. అధ్యాపకః మాం పుస్తకం దదాతి. ఓకేనండి. అబ్బా కాదు, నాకు పుస్తకం ఇస్తున్నాడు. కాదండి కాదండి. నన్ను. ఓకే. ప్రశ్నాం పృచ్ఛతి అనొచ్చు. నన్ను అడిగాడు. పృచ్ఛతి. మ్యామ్ ఇక్కడ నన్ను అని వస్తుందా నాకు అని వస్తుందా మ్యామ్? అదే నేను అడిగారు అనేది కూడా. నాకునా నన్నునా? నన్ను వస్తుంది, నన్ను నాకు రెండు వస్తాయి మ్యామ్. నన్ను నాకు నా గురించి ఆ రెండు వస్తాయేమో. నిన్ను అదేంటి కీ కూడా మనం కీకి కూడా వాడతాం కాబట్టి కావచ్చు అంటారా? అస్మాన్ అంటే మాం పృచ్ఛతి అనొచ్చు. పృచ్ఛతి మాం. అధ్యాపకః మాం ప్రశ్నాం పృచ్ఛతి. నన్ను ప్రశ్న అడిగారు కదా. మాం దేవః వరం దదాతి. దేవః మాం వరం దదాతి. నాకు కూడా దేవుడు నాకు వరం ఇచ్చాడు. సో మాం అంటే నన్ను, నాకు. అస్మాన్ అంటే మమ్మల్ని, మాకు. సీత మాం పుష్పం నయతి. నాకు పుష్పం ఇచ్చింది. అనయతి తీసుకువచ్చింది. సీత నాకు తెలుగులో అడిగితే వాళ్ళు సంస్కృత్ లో ట్రాన్స్లేట్ చేస్తారు.
ఇలా వస్తుందా అని అడుగుతున్నాను. ఉమ్. తండ్రి నాకు పెన్ను ఇచ్చాడండి. అప్పుడు నా కొరకు వస్తుంది మణిగారు. మళ్ళీ నా కొరకు ఇప్పుడు మనం చతుర్థి విభక్తిలో అదే కదా చెప్పుకున్నాము. నాకు అదే అంటే నేను నా అన్నది కొరకు, అది. అక్కడ చతుర్థి విభక్తి వస్తుంది. అక్కడ చతుర్థి నాకు నా కొరకు అని వస్తుంది. నాకై ఆ నాకు నా కొరకు వస్తుంది. ఇక్కడ వస్తుంది. నన్ను అని మాత్రమే వస్తుంది. నన్ను నన్ను అడిగారు. అనే వస్తుంది. నాకు నన్ను అంటే నా పిలిచారు. కొరకు కదా, అది అక్కడ జరుగుతున్నది. కొరకు వచ్చినప్పుడు మనం చతుర్థి పెట్టాలి కాబట్టి అందుకని ఇక్కడ మనం మామ్తోనే, మామ్ అంటే నన్నుతోనే ఆగుదామండి ఈ రోజుకి. నేను కూడా అసలు అస్మద్ ఈ శబ్దంతో అని లేకపోతే సెంటెన్స్ లైనా తీసుకుని వచ్చేదాన్ని. నేను గురు శబ్దం అనుకున్నాను. సరే అయితే ఓకేనండి, నెక్స్ట్ క్లాస్ ఇక్కడికి లో ఆగుదాము. మనం అయితే ఇప్పుడు అస్మత్ శబ్దంలో ద్వితీయ విభక్తి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఓన్లీ చెప్పుకున్నామండి. ఎగ్జాంపుల్స్ కూడా ఏం చేయలేదు. ఇది ఇక్కడికి ఆగుదాం. అహం, ఆవాం, వయం ప్రథమా విభక్తి, మాం, ఆవాం, అస్మాన్ ద్వితీయ విభక్తి. ఇక్కడికి ఆగుదాం. ఈ రోజు మనం ఏం చేద్దామంటే ద్వితీయ విభక్తికి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి ఎప్పుడెప్పుడు వాడాలి రూల్స్ తెలుసుకుందాం. అసలు ద్వితీయ విభక్తి ఏ సందర్భంలో వాడతారు, తృతీయ విభక్తి మనకి తెలిసినదే, మహా అయితే ఇంకొక లైన్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే మొన్న చూడండి చతుర్థి విభక్తి ఎందుకు పెట్టామంటే అక్కడ భయం వచ్చినప్పుడు, అంటే ఏమైనా ఫీలింగ్స్ వచ్చినప్పుడు అని కూడా అనుకున్నాం కదా. అలా కొన్ని రూల్స్ అడిషనల్ గా ఏమైనా ఉన్నాయా, మనకు అన్ని తెలుసా ఒక్కసారి చూసుకుందామండి. ద్వితీయ విభక్తి మనకి తెలిసి కర్మపదం శర్మ గారు వచ్చారు. శర్మ గారు గుడ్ ఈవినింగ్ ప్రణామः మేడం. అండి. ప్రణామः ప్రణామः. మహోదయ. అదే అది వీళ్ళకి అది అదే. గురు శబ్దం కూడా అయిపోయిందంట కదా. నేనేమో అయితే అహం అస్మత్ శబ్దం మొదలు పెడదామని మొదలు పెట్టాను. ఓకే. ద్వితీయ విభక్తి ఒక్కటి చెప్పాను కానీ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పలేదండి. ఇప్పుడు ఇలా చెప్పొచ్చు కదా యశోద గారు. రామః మాం తాడయతి. ఓకే ఓకే, అలా అంటారా? ఉమ్, అవి చేద్దాం, పర్లేదు. మీరు ఇప్పుడు అస్మత్ శబ్దం చెప్తున్నారు కదా, అవునండి. అవునండి. చెప్పండి. దాన్ని నేను చూస్తాను. మనం ఎగ్జాంపుల్ చేద్దాం. మీరు ఒక 5 నిమిషాలు నా టైం ఇవ్వండి, నేను చేస్తాను. అందుకని నేను ఈ లోపల వేరే చెప్తున్నాను, మీరు చూడండి అయితే. మేడం, థ్యాంక్ యూ. ఓకేనండి, సరేనండి. ఇప్పుడు ద్వితీయ విభక్తికి ఒక్కసారి చూద్దామండి. ద్వితీయ విభక్తి మనకు తెలిసి మనం ఇంతవరకు చేస్తున్నది కర్మ దగ్గర మనం ద్వితీయ విభక్తి పెడుతున్నాం. అంటే దేనిని, ఎవరిని అని ప్రశ్న వేసినప్పుడు దానికి వచ్చే సమాధానమే కర్మపదం. దేనిని, ఎవరిని అని వస్తున్నప్పుడు మనం ద్వితీయ విభక్తి పెడుతున్నాం. ఇప్పుడు అదే ఒక ఎక్సెప్షన్ ఉందండి. ఒక చోట ఇప్పుడు తిష్టతి, వసతి అనే క్రియాపదాలు ఉన్నాయనుకోండి, దానికి ముందు గనక అధి అనే ఉపసర్గ వస్తే, అధితిష్టతి, అధివసతి అని వాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఈ అది ఎక్కడ ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వ్యాఘ్రః కుత్ర అధివసతి అని అడిగామనుకోండి, అంటే ఏంటి, పులి ఎక్కడ ఉంటుంది. వ్యాఘ్రః కుత్ర అధివసతి, వసతికి బదులు అధి అనే ఉపసర్గను ఉపయోగించాము. అధివసతి అని సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు ఆన్సర్ మామూలుగా అయితే మనం ఏం చెప్తాం, వ్యాఘ్రః కుత్ర వసతి అంటే మనం ఏం చెప్తాం, వనంలో ఉంది అని చెప్పాలనుకోండి, ఆన్సర్ ఎలా చెప్తాం, ఆగ్రహ వనే అస్తి. వనే వసతి అంటాం కదా. వసతి. వ్యాఘ్రః కుత్ర వసతి అంటే వ్యాఘ్రః వనే వసతి అంటాం. అదే అధి అనే ఉపసర్గ కనుక వసతితో చేరినప్పుడు వ్యాఘ్రః వనం అధివసతి అనాలి. అక్కడ ద్వితీయ విభక్తి పెట్టాలి. అధి అనే ఉపసర్గ ఉన్నప్పుడు తిష్టతి లేక వసతి, ఇది ఎక్సెప్షన్ కేసు. ఇది ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం వాడుతుంటే గనక అధివసతి గాని అధితిష్టతి గాని వాడుతున్నప్పుడు వసతి అనే పదానికి మనం జనరల్ గా సప్తమి విభక్తి పెట్టేస్తాము. కానీ అధి అనే ఉపసర్గ వచ్చినచో అక్కడ ద్వితీయ విభక్తి పెట్టాలి. ఇది ఒక ఎక్సెప్షన్ ద్వితీయ విభక్తిలో. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఎగ్జాంపుల్స్ చేస్తున్నప్పుడు అధివసతి గాని అధితిష్టతి గాని వస్తున్నప్పుడు అక్కడ సప్తమి విభక్తికి బదులు ద్వితీయ విభక్తి వాడతాము. వ్యాఘ్రః
కుత్ర అధివసతి అంటే వ్యాఘ్రః వనం అధివసతి అని చెప్తాం. పులి ఎక్కడ ఉంటుందంటే పులి వనం వనం అని పెట్టాలి అక్కడ. మేడం అధివసతి అనేది ఎప్పుడు ఎప్పుడు వాడతాం మేడం? అంటే మనం ఉపసర్గ పెట్టాము అంటే అది ఎక్కడ ఉంటుంది, వసతి వాడచ్చు అధివసతి వాడచ్చు, అది ఎప్పుడు వాడతామన్న రూల్ ఏం లేదు. ఓకే ఓకే. వాళ్ళు అనుకోకుండా వస్తుంది, వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకోండి అంతే. అక్కడ దానికి ముందు సప్తమి కాకుండా ద్వితీయ విభక్తి పెట్టాలి అని. అంతేనండి. తర్వాత తృతీయ విభక్తి. తృతీయ విభక్తి మనకి తెలిసినదేనండి, దేనితో అన్నప్పుడు తృతీయ విభక్తి వాడతాము. ఇంకొకటి మనకి ఏం తెలుసు, సహా అని వచ్చినప్పుడు కానీ, సాకం సార్ధం అని వచ్చినప్పుడు కూడా తృతీయ విభక్తిలోనే వస్తుంది, దేనితో కూడి కదా. సహా సాకం సార్ధం ఈ 3 పదాలు గుర్తున్నాయి కదండి. ఎవరితో కలిసి, దేనితో కలిసి. ఆ కలిసి అనే పదం వచ్చినప్పుడు కూడా ముందున్న దానికి తృతీయ విభక్తి పెడతాం. ఇంకొకటి ఏంటంటే భావవాచక పదాలు, అంటే సంతోషం, మన భావం వ్యక్తం చేస్తాం కదా, ఆ భావం వ్యక్తం చేస్తున్నప్పుడు అవి ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. అతడు సంతోషంగా పనిచేస్తున్నాడు అన్నది చెప్పాలి అంటే సహ సంతోషేన కార్యం కరోతి. ఆయన పనిని ఎలా చేస్తున్నాడు, ఒక పని గురించి భావం చెప్పాలి అనుకుంటే, నేను ఇప్పుడు కష్టంగా పనిచేస్తున్నాను, నేను సంతోషంగా పనిచేస్తున్నాను, ఒక పని, ఆ పనికి చెప్తున్నప్పుడు భావంతో చెప్తూ ఉంటే ఆ భావానికి తృతీయ విభక్తి పెడతారు. సో సహ సంతోషేన కార్యం కరోతి, అతడు సంతోషంగా పనిచేస్తున్నాడు. సెంటెన్స్ అయితే సంతోషంగా పనిచేస్తున్నాడు, కానీ మనం ఏం పెట్టాము అక్కడ, తృతీయ విభక్తి సంతోషంతో అని. అంటే ఒక పని, ఒక ఏదైనా క్రియ, ఆ క్రియకి విశేషణంగా మన భావం పెడుతున్నప్పుడు తృతీయ విభక్తి వాడతాం. 2 రూల్స్ తెలుసుకున్నామండి. ద్వితీయ విభక్తిలో 2 ఎక్సెప్షన్స్, 2 క్రియాపదాలు. తిష్టతి వసతికి ముందు అధి అనే ఉపసర్గ వస్తే అక్కడ సప్తమికి బదులు ద్వితీయ పెడతాము. తృతీయలో క్షమితామండి, అదే తృతీయాలో అయితే సహ సంతోషేన కార్యం కరోతి, అతడు సంతోషంగా పనిచేస్తున్నాడు. ఆమె గర్వంగా వ్యవహరిస్తోంది అన్నది ఎవరైనా చెప్పండి. సా గర్వేణ గర్వయ గర్వేణనే, గర్వేణ. ఆమె అన్నారు కదా మేడం, అందుకని. అమ్మ గర్వ పదం ఏం పదమో చూసుకోవాలి కదా మీరు, ఆవిడ మీద మీరు ఎందుకు డిపెండ్ అయ్యారు? సా గర్వేణ వ్యవహరించడానికి వ్యవహరతి, వ్యవహరతి. సా గర్వేణ వ్యవహరతి. మేడం ఇప్పుడు వీడు అస్మత్ శబ్దంలో ఏమేం చెప్పారు వీళ్ళకి, అన్ని విభక్తులు చెప్పారా? ఒక్క ద్వితీయ విభక్తి చెప్పి ఆపేసాను, మీరు కూడా లేరని. ఓకే ఓకే, ముందు ఒకసారి అన్ని చెప్పాం, వీళ్ళు అసలు చెప్పలేదా మేడము? చెప్పలేదని అన్నారండి. అలా అయితే ఒక్కసారి వీళ్ళకి మొత్తం సప్తమి వరకు చెప్పేద్దాం. సరేనండి. చెప్పేసిన తర్వాత ఇష్మత్ కూడా చెప్పచ్చు, వాళ్ళు కంఫర్టబుల్ గా లేకపోతే ఇది ఒక్కటి చేయిద్దాం. అలాగేనండి, ఓకే సరే అయితే. నేను కూడా ఉంటాను, మీరు చెప్పండి ఒకసారి. మీరు ఇబ్బంది పడుతుంటే నేను చెప్తాను, నో ప్రాబ్లం మేడం. పర్వాలేదు, అయితే నేను మధ్యలో చెప్తానండి, ఒకవేళ అదే కాఫ్ వస్తుంది వస్తే చెప్తా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సర్వేభ్య ప్రణామః. ఇప్పుడు మనం అస్మద్ శబ్దం అంటే అహం అన్నమాట, నేను అన్నదానికి మనం విభక్తుల్ని మనం నేర్చుకోబోతున్నాం. దాంట్లో ఏకవచనము బహువచనము రెండూ నేర్చుకుందాము. ఇప్పుడు నేను అంటే ఏమంటారు ఏకవచనంలో చెప్పండి? అహం. మేము అంటే
వయం వయం వయం. ఇప్పుడు ఈ విభక్తుల్లో ఏమిటి అంటే ఇప్పుడు ద్వితీయ విభక్తి దీన్ని ప్రథమ విభక్తి అంటాం. ఎందుకంటే నామవాచక శబ్దములు ఇవి. నేను, మేము, మేమందరము. ఇక్కడ ద్వివచనం వచ్చేసేటప్పటికే ద్వితీయ విభక్తి వచ్చేసేటప్పటికే ద్వితీయ విభక్తిలో ఏమిటి? నన్ను, నాకు, మీరు ఏవైనా అనొచ్చు. అందుకని మాం అంటాం. మాం అంటే నన్ను. రాసుకోండి ప్లీజ్. మాం. మీ ఎక్సర్సైజ్ చేస్తుంటే అర్థమైపోతాయి. అలాగే బహువచనం వచ్చేసరికి అస్మాన్. అస్మాన్ మమ్ములను. అస్మాన్ మాం మాం రక్షతు. సార్ ఏకవచనం బహువచనం చెప్పేశారండి ఇంతకు ముందే. అస్మాన్ చెప్పారు సార్. ఇప్పుడు మేడం చెప్పారు కదా. లేదు ముందే అన్ని చెప్పేశారు సప్తమి విభక్తి వరకు. మరి తెలియదండి, చెప్పలేదు. మహ్యం చెప్పేసారు. అయిపోయిందా శబ్దం కూడా? మయి చెప్పారు సార్. ద్వివచనం ఒకటి చెప్పలేదు. ఓహో ద్వివచనమా? ఓకే ఓకే. అయితే అస్మద్ ఇష్మత్ టేబుల్స్ అయిపోయినాయా అండి? అయిపోయినట్టునే వీళ్ళకి. అలా అయితే ఏకవచనం బహువచనం అయిపోయాయి మేడం. ఇష్మత్ కూడా అయిపోయింది కదండి. అయిపోయింది సార్. ఓకే ఓకే. ద్వివచనాలు చెప్పాలి సార్. సప్తమి విభక్తి దాకా చెప్పేశారు. యుష్మద్ అష్మద్ అది ఎప్పుడో అయిపోయింది. ఓన్లీ ద్వివచనాలు చెప్పాలి వాటిల్లో. ఓకే సరే. ఇప్పుడు ద్వివచనములో ఏమిటంటే తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి ఎటువంటి మార్పు ఉండదు. ద్వివచనం ఏంటంటే ఆవాభ్యాం. మూడింటికే తృతీయ, చతుర్థి, పంచమి. తృతీయ, చతుర్థి, పంచమి. ఆవాభ్యాం. ఆవాభ్యాం. పంచమి వరకు ద్వివచనం ఆవాభ్యాం. అలాగే షష్ఠి, సప్తమి వచ్చేటికి ఆవయోహ. ఆవయోహో. ఆవయోహో. ఫస్ట్ మూడు ఆవాభ్యాం. మనం ఫస్ట్ అసలు మొదటి నుంచి చూసుకోవాలంటే 2 ఆవాంలు, 3 ఆవాభ్యాంలు, 2 ఆవయోహోలు. ఆవయోహో. ఆవాం, ఆవాభ్యాం, ఆవయోహ. ఆవాం, ఆవాం, ఆవాభ్యాం, 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 ఆవయోహో, ఆవయోహో. ద్వివచనం. అప్పుడు యుష్మత్ శబ్దం కూడా అంతే సేమ్. యువాం, యువాం. అది ఆవాం అయితే ఇది యువాం. మనం ఎలాగో ఏకవచనం తెలుసుకున్నాం యువాం అని. ద్వివచనం కూడా యువామే. మిగతాప్పుడు యువాభ్యాం. అక్కడ ఆవాభ్యాం, ఇక్కడ యువాభ్యాం. ఇదేమో యువయోహో. యువయోహో. 2 యువయోహోలండి. అంటే షష్ఠి, సప్తమి, యువయోహో. ఒక్కసారి ఎవరైనా చెప్తారా అండి? ఒకళ్ళు అస్మద్దు, ఒకళ్ళు యుష్మద్దు. ద్వివచనం ఒక్కటి చెప్పండి సరిపోతుందేమో. అస్మద్ అవాం, అవాం, అవాభ్యాం, 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 ఆవయోహో, ఆవయోహో. రెండవ అండి. రెండవ. అవాభ్యం, ఆవాభ్యం. ఆవాభ్యం, ఆవాం, ఆవాం. అవాం, ఆవాం, అవాం. ద్వితీయ ప్రథమ విభక్తి ద్వివచనం ఆవాం. ద్వితీయ విభక్తి అవాం కాదండి, ఆవాం అండి. ఆవులో రెండో ఆవాం. ఆవాం, ఆవాం. ద్వితీయ విభక్తి ఆవాం. తృతీయ విభక్తి ఆవాభ్యాం. చతుర్థి విభక్తి ఆవాభ్యాం. పంచమి విభక్తి ఆవాభ్యాం. షష్ఠి విభక్తి ఆవయోహో. సప్తమి విభక్తి ఆవయోహో. అవునండి, కరెక్ట్ అండి. సమీచీనం.
ఇంకొకళ్ళు ఇది యుష్మత్ శబ్దం చెప్తారండి. యువాం యువాం యువాభ్యాం 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 యువయోః యువయోః. కరెక్ట్. శబ్దం చెప్పొచ్చు కదా మరి ఇవి అయిపోయినాయి అంటే. సహా ఏదండి? తద్ అది కూడా అయిపోయి ఉంటుంది వీళ్ళకి. సహా కూడా అయిపోయిందా అండి? సహా టేబుల్ అయిపోయిందా అండి? సహా ఎవరైనా సహా చెప్తారా? సహా అయిపోయింది మేడం. అదే అయిపోయాయి. అన్ని టేబుల్స్ అయిపోయాయి. సహా కూడా ఆహా, అయిపోయింది. తాహ అన్నీ అయిపోయాయి మేడం. అవన్నీ అయిపోయాయి. మొన్న పోయినసారి లోటు చెప్పినట్టున్నారు కదా ప్రేరణ. రామాః పఠతు క్షాత్రాః పఠంతు. అవునవును. చేశారు వీళ్ళు. అవి కూడా అయిపోయాయి. అవును. సప్త కకారాలు కూడా అయిపోయాయి అండి. మొత్తం 7 అయిపోయినాయా? అయిపోయినాయండి. కకారాలు అయిపోయాయి మేడం. అయితే ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు రమ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అని అడగాలంటే ఎలా అడుగుతామండి? సప్త కకారాలలో ఉన్న 2 ప్రశ్నలు. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? కుత్ర కుత్ర అంటే అంటే ఎక్కడ కదా. ఎక్కడ నుంచి అంటే ఏం పెట్టాలి? కుతః కుతః. ఇప్పుడు సెంటెన్స్ చెప్పండి. రమః రమ కుతః ఎక్కడ కుత్ర గచ్చతి. రమ కుతః కుత్ర గచ్చతి అంటే రమ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది. సరే, నేను ఒక 2 చెప్తానండి. రమ గృహం నుంచి ఉపహార గృహంకి వెళ్తుంది. ఉపహార గృహం అంటే రెస్టారెంట్. అది చెప్పండి. ఇప్పుడు రమ గృహం నుంచి ఉపహార గృహంకు వెళుతుంది. మనం అడిగిన పైన క్వశ్చన్ కుతః కుత్ర, అలా ఆన్సర్ కూడా. కుతః యూజ్ చేసి తహ శబ్దం యూజ్ చేయాలి. ఇప్పుడు గృహం నుంచి అంటే గృహాత్. అదే తా పెట్ట. గృహాత్ కాకుండా మనం ఆ రోజు చెప్పుకున్నాం గృహతః. గృహం గృహంతః ఎక్కడికండి వెళ్తుంది? ఉపహార గృహంకి. రమా గృహతః ఉపహార గృహం గచ్చతి. పోనీ రమ షాప్ నుంచి కార్యాలయంకు వెళ్తుంది. అందరూ చాలా సైలెంట్ గా ఉన్నారండి. రమ ఆపణతః కార్యాలయం కార్యాలయం గచ్చతి. ఇప్పుడు ఇంకొకళ్ళు చెప్పండి. కార్యాలయం నుంచి విత్తకోశానికి వెళుతుంది. రమ కార్యాలయం తః విత్తకోశం గచ్చతి. కార్యాలయతః. కార్యాలయ అన్నది పుల్లింగ శబ్దం కదా, మళ్ళీ దానికి ఇం పెట్టద్దు. కార్యాలయతః విత్తకోశం గచ్చతి. సరే, ఇప్పుడైతే నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. అహం హైదరాబాద్ తః బెంగళూరు గచ్చామి. కరెక్ట్. బెంగళూరు నుంచి దేవాలయంకి వెళ్తున్నాను. దేవాలయం గచ్చామి.
ఎవరో చాలా స్లోగా చెప్తున్నారు, వినిపించట్లేదు. అహం బెంగళూరుతः దేవాలయం గచ్చామి. సో కుతః కుత్ర 2 చెప్పుకున్నాం. 2 సప్తకకారాల్లో 2 అయినాయి. కతి కతికి ఒక ఎగ్జాంపుల్ విద్యాలయే కతి ఛాత్రాः సంతి. క్వశ్చన్, విద్యాలయే కతి ఛాత్రాः సంతి? विद्यालये चत्वारः छात्राः सन्ति. ఎంతమంది అండి? चत्वारः नలుగురు. ఓకే, నలుగురు. ఓకే. నేను క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళ క్వశ్చన్ ఏమనండి, నీవు ఎన్ని గంటలకు ప్రాతకాలంలో లేస్తావు? త్వం అహం నీవు అన్నారు కదా, అందుకు త్వం నీవు అన్నారు. అన్నారు, త్వమే. ఎవరన్నా జవాబు చెప్పండి దానికి. షట్వాదనే. లేదు లేదు, ప్రశ్నే వెయ్యాలండి, ప్రశ్నే వెయ్యాలి. ఎన్ని గంటలకు అని అడగాలి మీరే. ప్రశ్నం వదతు. త్వం కతివాదనే ప్రాతఃకాలే ఉత్తిష్టసి? ఉత్తమం ఉత్తమం, వెరీ గుడ్. ఇప్పుడు జవాబు చెప్పండి ఎవరన్నా. అహం పంచవాదనే ప్రాతఃకాలే ఉత్తిష్టామి. ఉత్తమం ఉత్తమం మేడం, ఉత్తమం, వెరీ గుడ్. ముఖే కతి దంతాః సంతి? ఎవరైనా ఆన్సర్. ముఖే కతి దంతాః సంతి? 32 పళ్ళని సంస్కృతంలో ఏమంటారండి? 32ని 30 ఏమంటారు? త్రిశతి. త్రిశతి. త్రింశత్. దాని ముందు ద్వా పెట్టండి. త్రింశత్. ద్వా దాకి వావత్తు. త్రింశత్. ఇప్పుడు చెప్పండి అయితే. అయ్యో, ముఖాని వద్దండి, ఒక్క ముఖంలోనే ముఖమే చెప్పండి. ముఖే ముఖమునందు ముఖే ద్వాత్రింశద్ దంతాని సంతి. అన్నానండి నేను. దంతాహ సంతి, అస్తి కాదు, సంతి. బోల్డ్ కదా, ప్లూరల్. సంతి అన్నాను. ముఖే ద్వాత్రింశత్ దంతాః సంతి. ద్వాత్రింశత్ దంతాః సంతి. ఇది చెప్పండి క్వశ్చన్. వారు మాతో కలిసి ఆడుకుంటున్నారు. చెప్పండి మేడం. అస్మత్ శబ్దం ఇష్మత్ అయిపోయినాయి కదా. తే అస్మాభిః సహ క్రీడంతి. ఉత్తమం ఉత్తమం, వెరీ గుడ్. మేము మీతో కలిసి చదువుకుంటున్నాము. యుష్మాభిః. మీరు సెంటెన్స్ వినాలి. మేము మీతో కలిసి చదువుకుంటున్నాము. వయం యుష్మాభిః సహ పఠంతి. అవునా? పఠామః. అవి బేసిక్ మిస్టేక్స్ రాకూడదు. మీరు అడ్వాన్స్ లెవెల్ 2లో ఉన్నారు కదా. పఠామహ, పఠతి, అవి జాగ్రత్తగా చెప్పాలి. నేను మీతో కలిసి
ఆడుకుంటున్నాను. అహం అస్మాభిః సహ క్రీడామి. క్రీడామి. ఇంకో శబ్దం కూడా వాడచ్చు, ఖేలామి కూడా చెప్పచ్చు. ఖేలామి, క్రీడామి రెండు కరెక్ట్. ఉత్తమం మేడం. భవతి శబ్దం చెప్పారా? భవతి, భవాన్. చెప్పలేదండి భౌతిక. ఓకే, వదిలేండి, పర్లేదు. అయితే ఇప్పుడు క్రియాపదం ఒకటి ఇస్తానండి, దానికి మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏకవచనం, ద్వివచనం, బహువచనం మూడు చెప్పుకుందామా? ప్రథమ పురుష, ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. భవిష్యత్ కాలంలో కూడా చెప్దాం. ఇప్పుడు వర్తమాన కాలం, భవిష్యత్ కాలంలో 3 వచనాలు. ఫస్ట్ పఠ శబ్దము. పఠ శబ్దానికి ప్రథమ, మధ్యమ, ఉత్తమ. పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠథః, పఠథ, పఠామి, పఠావః, పఠామః. ఇది మనం కిందటి క్లాస్ లో మనం తెలుసుకున్నాం, ద్వివచనం కూడా కదండి. ఇప్పుడు దానికి భవిష్యత్ కాలంలో కూడా ఒకసారి అనుకుందామా? పఠతి ని ఏమంటాము? పఠిష్యతి. బహువచనం పఠిష్యతి, పఠిష్యంతి. పఠిష్యంతి. సో ఇప్పుడు ద్వివచనం పఠిష్యసి, పఠిష్యాథ, పఠిష్యథ. మధ్యమ పురుష. నేననేది పఠిష్యామి, పఠిష్యామి, పఠిష్యామః. పఠిష్యామః. దానికి కూడా ద్వివచనం ఒక్కసారి మనం వర్తమాన కాలంలో ద్వివచనం ఏమనుకున్నాం? ప్రథమా విభక్తికి పఠతి, పఠతః అనుకున్నాం కదా. ఇప్పుడు దీనికి పఠిష్యతః. పఠిష్యతి ఏకవచనం, పఠిష్యతః ద్వివచనం, పఠిష్యంతి బహువచనం. మొన్న చెప్పుకున్నదే సేమ్, కాకపోతే భవిష్యత్ కాలంలో చెప్తున్నాం ద్వివచనం. మనకి ఏకవచనం, బహువచనం వచ్చు. ద్వివచనం పఠతః అనుకున్నాం వర్తమాన కాలం, భవిష్యత్ కాలం పఠిష్యతః. ప్రథమ పురుష పఠిష్యతః, పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి. ప్రథమ పురుషం. మధ్యమ పురుషకి ఎవరైనా చెప్తారా అండి? మధ్యమ పురుష వర్తమాన కాలంలో ద్వివచనం పఠిష్యసి, పఠిష్యథః, పఠిష్యథ, పఠిష్యథ బహువచనం. కరెక్ట్ అండి. ఉత్తమ పురుష ఇంకెవరైనా చెప్తారండి? చెప్పని వాళ్ళే చెప్పండి. పఠిష్యామి. సత్యనారాయణ గారు చెప్తున్నారా? చెప్తాను. పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః. పఠిష్యామః కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు ఇంకొక 2 క్రియాపదాలు చేద్దాము, అప్పుడు వేరే దానికి వెళ్ళొచ్చు. గమ్ ధాతువుకు చెప్తారా అండి ఎవరైనా? గచ్చతి శబ్దం ఏమవుతుందండి భవిష్యత్తు కాలంలో? గమిష్యతి కదండి. గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి. ఇంకొకటి మధ్యమ పురుష. గచ్చసి, గచ్చతః, గచ్చథ, ఆ, గమిష్యసి, గమిష్యంతి.
గమిష్యత్తః గమిష్యత్త తప్పేమో మేడం. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇంకొత్తమ పురుష. ఉత్తమ పురుష ఎవరు లేరా అండి? గమిష్యావః గమిష్యామః. గమిష్యామి, గమిష్యావః, గమిష్యామః. కరెక్ట్ అండి. మనం ఇందాకల రూల్స్ లో తృతీయ వరకు వెళ్ళాం. చతుర్థికి మొన్న అనుకున్నాం ఒకసారి. ఏమనుకున్నామండి? చతుర్థికి దేని కొరకు అన్నప్పుడు వాడతాము. ఇంకా ఎవరిపైన కోపం గాని ఈర్ష్య గాని ఉంటుందో అప్పుడు, ఏ వ్యక్తి పైన గాని వస్తువు పైన గాని కోపం గాని ఈర్ష్య గాని ఉంటుందో అప్పుడు కూడా చతుర్థి విభక్తే వాడతాం. అందుకని ఇప్పుడు సార్ కనుక ఒకవేళ సెంటెన్స్లు ఇస్తున్నప్పుడు ఇంకా పండితుడి కొరకు అని ఆయన అనకుండా, మనకి ఆయన ఒకవేళ అక్కడ కోపం అని ఇచ్చారనుకోండి సెంటెన్స్, మనం అప్పుడు చతుర్థినే పెట్టేసేయాలి. ఇప్పుడు రాజు శత్రువులపై కోప్పడుతున్నాడు, శత్రువుల పట్ల కోప్పడతాడు అంటే అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? రాజు శత్రువుల పట్ల కోప్పడతాడు. ఆ శత్రువులకి ఏం పెట్టాలి? శత్రు శత్రేణ క్రోధతి అంతేనా మ్యామ్? శత్రేణ అంటే ఏ విభక్తి అండి అది? తృతీయ అది తృతీయ విభక్తి. మరి ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం పెట్టాలనుకున్నాం? ముందు అసలు శత్రు శబ్దం శత్రు శబ్దం ఏంటి? శత్రు రుకారాంతపు శబ్దం, ఉకారాంతపు శబ్దం శత్రువు. శత్రువు. అంటే గురు శబ్దం, గురు శబ్దంలో బహువచనం చతుర్థి విభక్తి. శత్రువః బహువచనం. శత్రువుల పట్ల బోల్డ్ మంది శత్రువులు. శత్రుభ్యః. రాజు శత్రువుల పట్ల కోప్పడతాడు. ఓకే, చతుర్థి విభక్తిలోకి వెళ్ళాలా మ్యామ్? ఓకే. కోపం వచ్చినప్పుడు ఈర్ష్య వచ్చినప్పుడు చతుర్థి విభక్తి పెట్టాలి అక్కడ. అక్కడ కొరకు అని మనకి స్పెసిఫై చెయ్యరు. అక్కడ కోపం వచ్చింది అంటే మనం చతుర్థి పెట్టేసేయాలి. శిష్యుడు గురువుకి ద్రోహం చేస్తాడు అంటే శిష్యుడు ద్రోహం కూడా చతుర్థికే. అంటే ఇప్పుడు గురువు శబ్దానికి ఏం పెట్టాలి? గురువు పై అన్నప్పుడు ఒక గురువే కాబట్టి గురవే. గురవే చతుర్థి కాబట్టి అంతే. శిష్యః గురవే ద్రోహం కరోతి. అలే మనకి తెలుసు నమః వచ్చిన స్వస్తి వచ్చినా కూడా చతుర్థి చెప్తాం. చతుర్థి విభక్తి నమః స్వస్తి వచ్చిన కోపం ఈర్ష్య ద్రోహం ఇలాంటి అహంకారం అలాంటి వచ్చినప్పుడు కూడా చతుర్థి పెడతాం. దేనికోసం అన్నప్పుడు చతుర్థి. దేని మీద కోపం ఉంది అన్నప్పుడు చతుర్థి. కోపం ఈర్ష్య ద్రోహం అన్నప్పుడు చతుర్థి. దేని మీద ఇష్టం ఉన్నప్పుడు చతుర్థి. నమః స్వస్తి వచ్చినప్పుడు చతుర్థి. ఇప్పటికే 4 తెలుసుకున్నాం. ఎలాగో కోసం మనకి తెలుసు. ఇంకొకటి తెలుసుకున్నది కోపం ఈర్ష్య అహంకారం ద్రోహం, ఇంకొకటి ఇష్టం, అప్పుడు చతుర్థి. ఇంకా ఒక క్వశ్చన్ అడుగుతానండి, తెలుగులో అడుగుతాను, దాన్ని ట్రాన్స్లేట్ చేయండి. అతడు ఎందుకొరకు యోగాసనాలు వేస్తున్నాడు, యోగాసనం చేస్తున్నాడు?
ఎందుకోసంకి మనం కిమర్థం సప్త ఆ, కిమర్థం యోగాసనం సహ కరోతి కిమర్థం యోగాసనం కరోతి ఆరోగ్యం కోసం. ఆరోగ్యార్థం యోగాసనం కరోతి సహ ఆరోగ్యార్థం యోగాసనం కరోతి. అతడు ప్రవాసానికి ఎందుకు వెళ్తున్నాడు? ప్రవాసం అంటే వేరే దేశం. సహ కిమర్థం ప్రవాసః గచ్చతి? సంతోషం కోసం వెళ్తున్నాడంటండి. నేను అడిగిన ప్రశ్న సహ కిమర్థం ప్రవాసః గచ్చతి, సంతోషం కోసం. ఆన్సర్ చేయండి ఎవరైనా. సహ సంతోషార్థం. ఆనందాయ ప్రవాసం గచ్చతి, అంతేనా? ఆనందాయ. కిమర్థం అన్నప్పుడు ఆన్సర్ కూడా అర్థంతోనే ఎండ్ చేస్తాం. సంతోషార్థం, ఆనందార్థం, దర్శనార్థం. క్వశ్చన్ కిమర్థంలో ఉన్నప్పుడు ఆన్సర్ కూడా కిమర్థంలోని ఆరోగ్యార్థం, వినోదార్థం, జ్ఞానార్థం. అతడు విద్యాలయానికి ఎందుకు వెళ్తాడు అన్నప్పుడు జ్ఞానార్థం. కిమర్థం అని క్వశ్చన్ లో ఉందనుకోండి, ఆన్సర్ కూడా అర్థంతోనే ఎండ్ చేయండి, సరిపోతుంది. మేడం వీళ్ళని కర్తృపదానికి 3 వచనాలు చెప్పమనండి. మొన్న చెప్పాము కదా, అదేనా? కర్తృపదాలు. అదే రుకారాంతం చెప్పారు మేడం గారు. అవునవునవును. కర్తృపదానికి 3 ఏకవచనం, ద్వివచనం, బహువచనం చెప్పండి. ఎవరైనా ట్రై చేస్తారండి? కర్తృపదం. అదే పితృపదం పోని. పితృ శబ్దం అండి. ఏకవచనం, ప్రథమా విభక్తి. అంతేనా సార్? పితౌ పితరః. పితరౌ కాదు. పిత, పితరౌ, పితరః. పితరౌ అండి, పితవు కాదు. అలాగే ఎవరైనా ట్రై చేయండి కర్తృపదానికి. సేమ్ పితృ లానేనండి. అంతే, సేమ్ అలాగే ఉంటుంది. కర్త కతరౌ కతరః. ఈ కొద్దిగా కర్త, కర్తారౌ, కర్తారః. అన్ని చోట్ల అలా హ్రస్వం రాదు, ఒక చోట దీర్ఘం వస్తుంది. మనం నేర్చుకుంటే గానీ అర్థం కాదు. అలాగే భర్తృ శబ్దం. కర్తారౌ ద్వివచనం, బహువచనం కతరః అని వస్తుందా సార్? కర్తారః. చేసేవాడు, చేసేవాళ్ళిద్దరు, చేసేవాడు చాలా మంది. కర్త. ఇది చెప్పండి భర్తృ శబ్దం. ఏమండి? చెప్పండి ఒకసారి. తప్పైనా పర్లేదు, ఏం కాదు. భర్త, భర్తారౌ, అంతేనా సార్? భర్తారః. ఉత్తమం, కరెక్ట్. అంతే. అలాగే దుహితృ శబ్దానికి చెప్పండి. భర్తృ శబ్దమేమో భర్తకి, పితృ శబ్దమేమో పితకి, కర్తృ శబ్దం కర్తకి. అలా ఇది దుహితృ అంటే కూతురు అనమాట. కుమార్తె, కూతురు, పుత్రి, కన్య.
మళ్ళీ చెప్పండి మేడం. దుహిత దుహిత దుహితే దుహితరః ఆహా దుహితరౌ దుహితరౌ దుహిత దుహితరౌ దుహితరః. ఇది కూతురు అన్నారు కదా సార్, అంటే అప్పుడు తీతే అట్లాగ వస్తుంది, అట్లా కాదా? అది రుకారాంత శబ్దాలు కదా ఇవి, ఆహా, మీరు జనరల్గా ఆలోచించద్దు. అలాగే ఎత్రు శబ్దము, ఎత్రు శబ్దం అంటే తోడికోడలు, మరిది భార్య లేకపోతే వదిన గారు, ఎత్రు అంటాం. ఎత్రు శబ్దం ట్రై చేయండి. యతరౌ యతరః యాత యాతరౌ యాతరః. యాత మాతాలాగా యాత, యాత అంటే తోడికోడలు, మరిది భార్య లేకపోతే అన్నగారి భార్య, అదే బావగారి భార్య. యాత యాతరౌ యాతరః. యాత యాతరౌ యాతరః. సరే, చిన్న సెంటెన్స్ చేద్దాం. వక్తృ శబ్దానికి చెప్పండి. వక్తృ అంటే వక్త అన్నమాట. వక్తృ వక్తారౌ వక్తారః. ఉత్తమం, వక్తారౌ వక్తారః. ఉత్తమం. ఇప్పుడు వక్త భాషణం అదే భాషిస్తున్నాడు, ట్రై చేయండి. వక్త భాషణం కుర్వంతి కుర్వతి కరోతి కుర్వంతి కుర్వంతి రాదు కదా. నవ్వు నామవాచకం ఏ వచనంలో ఉన్నది? నవ్వును అది ప్రథమ విభక్తి. అదే ఏ వచనము? ఏకవచనమా బహువచనమా? మరి అప్పుడు ఏమొస్తుంది? క్రియాపదము భాషణం కరోతి. వక్త వక్త భాషణం కరోతి. ఇప్పుడు వక్తలు ఇద్దరు భాషిస్తున్నారు. వక్తాః భాషణం వక్తారౌ భాషణం కరోతః. కరోతః కరోతః కురుతః కరో. అర్థమైందండి. వక్తారౌ భాషణం కురుతః. అలాగే వక్తలు భాషిస్తున్నారు. వక్తాః భాషణం కుర్వంతి. ఏంటి మళ్ళీ చెప్పండి. వక్తాః భాషణం కుర్వంతి. వక్తారః భాషణం కుర్వంతి. అలాగే కర్త కార్యమును చేస్తున్నాడు, కర్తృ శబ్దంలో. కార్యం కరోతి. ఇద్దరు కర్తలు చేస్తున్నారు. కర్తారౌ కార్యం కురుతః. అదే కర్తలు. కర్తరః కార్యం కుర్వంతి. ఓకే, ఉత్తమం మేడం, ఉత్తమం. అలాగే నేతకి నేతృ శబ్దం ఉంటుంది. నేతృ అంటే నేత అని, నాయకుడు, రాజకీయ నాయకుడు. నేత నేత అంటాం కదా హిందీలో. అలాగే నేత చెబుతున్నాడు. నేత వదతి. ఉత్తమ ఉత్తమ. నేత వదతి. నేతలిద్దరు చెప్తున్నారు. నేతారౌ వదతః. గుడ్ గుడ్ గుడ్.
అనే నేతలు చెబుతున్నారు. నేతారః వదంతి. ఉత్తమం ఉత్తమం మేడం, వెరీ గుడ్. తండ్రి పుత్రునికి బోధిస్తున్నాడు. పిత బోధతి. నేను అడిగిన జనకః పుత్రం బోధయతి. అంతే. మేడం ఎవరు పిత బోధతి అని చెప్పారు. తండ్రి పుత్రునికి బోధిస్తున్నాడు. పితా శబ్దం వాడచ్చు, జనకః శబ్దం రెండు వాడచ్చు. పితా పుత్రం బోధయతి, జనకః పుత్రం బోధయతి. అలాగే తండ్రులిద్దరూ పుత్రులిద్దరికి బోధిస్తున్నారు. చెప్పండి సార్, వర్డ్ ఏంటి? తండ్రులిద్దరు పుత్రులిద్దరికి బోధిస్తున్నారు. పితరౌ పుత్రులు ఆ, పుత్రులు పుత్రులిద్దరు పుత్రౌ 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 ఉమ్. బోధతః. ఇందాకేం చెప్పారు? క్రియాపదము ఏకవచనంలో బోధతి. ఆ బోధయతి. ఆ, బోధయతి. దానికే వేస్తాం తహ అనేది. బోధయతః. బోధయతః. అలాగే పుత్రులకు బోధిస్తున్నారు తండ్రులు. పితరః పుత్రాః బోధయంతి. పుత్రులకు అన్నప్పుడు ఏమొస్తుంది? పుత్రులకు ఆ, పుత్రాన్. కరెక్ట్. పితరః పుత్రాన్ బోధయంతి. చెప్పండి. బోధయంతి. బోధయంతి. వెరీ గుడ్ మేడం. అలాగే మనకి అల్లుడు, మన పిల్లనిచ్చిన భర్త అల్లుడు అంటాం ఆయన. దాన్ని జామాతృ శబ్దం ఉంటుంది సంస్కృతంలో, జామాతృ. దానికి అల్లుడు ఇంటికి వచ్చాడు చెప్పండి. జామాత గృహం ఆగచ్చతి. ఉత్తమం, వెరీ గుడ్ మేడం. దేవకి కృష్ణుని యొక్క తల్లి. మాతా దేవకి. ఓకే, ఇంకో విధంగా ఎలా చెప్తారు? సార్ నేర్చుకుంటున్నారు అనడానికి ఏంటంటారండి? అది కొద్దిగా కష్టమైనటువంటి శబ్దం. అది శక్నోతి అని ఎక్కువ వాడతాం. ఐఎమ్ ఏబుల్ టు డూ, ఆ యొక్క నేర్చుకునే శబ్దానికి అదే వాడతారు. ఇంకా శక్నోతి, శక్నుతః, శక్నువంతి అంటే నేర్చుకుంటున్నాడు అని అర్థమా? అంటే శక్నోతి. సరే థ్యాంక్ యూ. ఎక్కువ అదే వస్తుంది. స్పెషల్ గా నేర్చుకున్నాను. ఏ మేడం, యశోద మేడం కరెక్టా తప్ప? హలో యశోద మేడం లేరా? యశోద గారిని అడగ. అదే గారు ఇప్పుడు నేర్చుకుంటున్నారు అని అడిగారు ఆమె. నేను శృణోతి చెప్పాను. శిక్షాం కరోతి అని చెప్పారు సారు. అభ్యాసం కరోతి అనే అది ఓకే, అది కాదు. ఆవిడ ఒకటే నేర్చుకుంటున్నారు అని అడిగారు. దానికి ఏం పదం? అది
ఆహా. నేను శక్నోతి చెప్పాను. శక్నోతి. అదే. ఉహుహు. మెలకి శర్మలో శక్నోతి. అవునండి, శక్నోతి. ఉమ్. ఎందుకంటే ఇంగ్లీష్ ఏబుల్ టు డూ అని ఉంటుంది. అది అదే ఏబుల్ టు. నేను చెయ్యగలను, నేను ఈ పని చేయగలను అనడానికి శక్నోతి. నేర్చుకుంటున్నాను, అందుకే శక్నోతి, శక్నోత, శక్నువంతి అని వస్తుంది. ఉమ్. శక్నోమి. ఇప్పుడు కానీ ఆవిడ అన్నదేంటి నేను చెయ్యగలను అని, ఆవిడ ఏం ఆ, ఇది ఎలాగ వస్తుంది సార్? అంటే ఇది నేను చేయగలను అంటే అవ్వడం అంటే అది ఎట్లా వేరుగా వస్తుందా? రైట్. చెయ్యగలను, ఐ కెన్ డూ అంటే చెయ్యగలను అని కాదు. నేర్చుకుంటున్నాను లేకపోతే నేర్చుకుంటున్నాడు, నేర్చుకోవడాన్ని అది కరెక్ట్ గా సంస్కృతంలో. నేర్చుకోవడానికి పదం కావాలి. అది 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 నేను ఎక్కడ చూడలేదు, బట్ శక్నోతి కూడా ఫ్రీక్వెంట్ గా వాడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే నేర్చుకోవడం దొరికితే చెప్తాంలేండి ఒకసారి ఏదైనా అలా. అదే దొరికితే చెప్తామండి. నేర్చుకోవడానికి కూడా చూసినట్టే గుర్తు నాకైతే ఎక్కడ. అవునా? నేను చూడలేదు మేడం, అందుకనే సరే, ఉంటే చెప్పండి. అలాగేనండి. సరే, థ్యాంక్ యూ మేడం. నాకు అడిగిన దానికి ఇలా కూడా రాయొచ్చా? కృష్ణస్య జనని దేవకి అట్లా రాయొచ్చా సార్? మాత జనని. ఇప్పుడు సంస్కృతంలో నేను అదే చెప్పాను, లెవెల్ 1లో వాడు కూడా ఇటువంటి మేడం మణి మేడం గారు చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు మనకు ఒక వెసులుబాటు ఉంది సంస్కృతంలో. ఒక పదం ఇటు వేసినా ఒక పదం అటు వేసినా అర్థమేం మారదు. దాన్ని మనం వివరణలో తీసుకోవాలి. ఇప్పుడు దేవకి కృష్ణస్య మాత, కృష్ణస్య మాత దేవకి, కృష్ణస్య జనని దేవకి, ఏదన్నా ఒకటే. ఆ పదం అటు ఇటైనా కూడా అర్థం మాత్రం మారదు. అదే అందం, సంస్కృతంలో గొప్ప అందం. శ్లోకాలు చదివితే మీకు అప్పుడు ఈ పదం ఎక్కడ ఉంటుంది, అవి రెండు కలిపి దాని అర్థాన్ని పట్టుకొస్తారు. ఇప్పుడు శక్నోతి హైవ యస్సోడం అని ఉంటుంది కదండి భగవద్గీతలో, అంటే అర్థం ఏంటండి? శక్నోతి హైవ యస్సోడం ప్రాక్ శరీర విమోక్షణార్థం. అంటే అది కంట్రోల్ చేయడం అండి. అంటే శక్నోతి హైవయ సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. అంటే మన కామక్రోధాలు ఎంతగా మనం నిగ్రహించగలిగాము అనేది అదే శక్నోతి అంటే నిగ్రహించడం, కామక్రోధాలు నిగ్రహించడం అనే అర్థంలో వస్తుంది అక్కడ శక్నోతి అనేది. అదే ఏబుల్ టు డూ. మీరు ఎక్కడ ఆ మీనింగ్ మారదు. ఆ సందర్భం అలా అనుకుంటాము, అది ఐ కెన్ ఏబుల్ టు డూ అని. అది ఐఎమ్ ఏబుల్ టు డూ అనాలి. ఐ కెన్ డూ అనొచ్చు డైరెక్ట్ గా. ఐఎమ్ ఏబుల్ టు డూ, అది ఆ అర్థంలో వస్తుంది. అదే నేర్చుకోవటం కూడా నాకు ఎక్కడ దొరకలేదు, ఇలాగే చదువుతున్నాను నేను. అండి ఇది చెప్పండి. మాతృ శబ్దము అంటే విభక్తి చెప్పారా మీకు? తృతీయ విభక్తి సార్ మాతృ చెప్పారు. చెప్పారా? తృతీయ విభక్తి చెప్పారు. పుత్రుడు తల్లితో కూడి తింటున్నాడు. ఇక్కడ మాతృ శబ్దంతో చెప్పండి. పుత్రుడు తల్లితో కలిసి ఆరు కూడి తింటున్నాడు. పుత్రః మాత్రా సహ ఖాదతి. ఉత్తమం. ఖాదతి, ఖాదా లేదు, ఖాదతి. ఓకే ఓకే, బాగుంది, కరెక్ట్ గా చెప్పారు, చాలా పర్ఫెక్ట్. అలాగే రాజకుమారుడు తల్లులిద్దరితో కలిసి పాఠశాలకు వెళుతున్నాడు.
ఇది కూడా మాతృ శబ్దం వేయండి. ఎవరన్నా చెప్తున్నారండి? చెప్తారని నేను చెప్పలేదండి. చెప్పండి, పర్లేదు. మీరు చెప్పండి, పర్లేదు మేడం. సెంటెన్స్ ఎంత చెప్పండి ఒకసారి. రాజకుమారుడు తల్లులిద్దరితో కలిసి పాఠశాలకు వెళుతున్నాడు. రాజకుమారः రాజకుమారः మాతృభ్యాం పాఠశాలాం గచ్చతః. పాఠశాలాం గచ్చతః. ఎందుకు గచ్చతః? గచ్చతః కాదు, గచ్చతః. అది ఎందుకు? చెప్పండి. వెళుతున్నాడు కదా, సారీ గచ్చతి. మీరు ఇక్కడ ఒకవేళ తప్పు చెప్పినా అక్కడ ఏమిటి నౌన్ ఏముంది? నామవాచక రాజకుమారః. వెర్బు ఈ మధ్యలో ఏమన్నా ఉండనండి, రాజకుమారః గచ్చతి అంతే. సహ పాఠశాలాం గచ్చతి. మనం ఎప్పుడు కూడా నౌను వెర్బు నౌన్ లో ఉన్న వచనము క్రియాపదము చూసుకుంటే మిగతాది మనం సరి చేసుకోవచ్చు. ఆ బేసిక్ మిస్టేక్స్ రాకూడదు మనం పోయిన కొద్ది. తల్లులతో అంటే నేను గచ్చత అని అలాగా చెప్పాను. సారీ. పర్లేదు, అది పొరపాటు మేము కూడా చేస్తూ ఉంటాం, అదేం పర్లేదు. అలాగే భరతుడు తల్లులతో కలిసి దేవుడిని పూజిస్తున్నాడు. మేడం కాకుండా ఎవరైనా ట్రై చేయండి. మేడం, తప్పైతే ఏం కాదు. వీఆర్ ఆల్ స్టూడెంట్స్ ఓన్లీ. ఏం చెప్పారు? నాకు వినిపించలేదండి. నా నెట్ కొంచెం పోయినట్టుంది, నాకు వినిపించలేదు. ఏం చెప్పారు? కలిసి దేవుణ్ణి పూజిస్తున్నాడు. ఎవరండి తల్లులతో కలిపి? భరతుడా? భరతః మాతృభ్యాం కలిసి దేవం పూజ్యతి. మీరు మాతృభ్య తల్లులతో, నేను ఇద్దరు తల్లులతో అనలే. మాతరః సార్ కాదు, మాతృభిః. భరతః మాతృభిః సహ దేవం పూజయతి. ఇది చూడండి, తల్లితో కూడి శిశువు ఆడుకుంటున్నాడు. మాత్రా సహ శిశుః క్రీడతి. ఉత్తమం మేడం, ఉత్తమం. తల్లులతో కూడి శిశువులు ఆడుకుంటున్నారు. మాతృభిః సహ శిశువః క్రీడంతి. ఉత్తమం, బహు ఉత్తమం. మాతృభిः సహ శిశవः క్రీడంతి. వెరీ గుడ్.
ఓకే మేడం, యశోద మేడం మీరేమన్నా చెప్పండి. అయితే మీకు శాంతి మంత్రం చెప్పుకుందామా సార్? చెప్పండి మేడం. అదే నాకు కూడా కొంచెం చిన్న బయటికి వెళ్ళాలి సార్. అదే మీరేమన్నా నాకు పని. అవును అంతేనండి, నాకు పిల్లలు వచ్చేసారు. సరేనండి, శాంతి మంత్రం ఎవరైనా మీకు చెప్తారా? రుకారాంతం బాగానే చెప్తున్నారు మేడం. ప్రాక్టీస్ చేయండి బాగా. కొన్ని సెంటెన్స్లు నేను ఇస్తాను, బట్ మీరు బాగా చాలా బాగుంది మీ ప్రాక్టీస్, చేయండి. అలాగేనండి. బాగుంది, వెరీ గుడ్. చెప్పండి మేడం గారు, చెప్పండి. శాంతి మంత్రం ఎవరైనా చెప్పండి. శాంతి మంత్రం ఎవరైనా చెప్తారా అండి? సర్వే భవంతు సుఖినః ఎవరు చెప్పలేరా? మీరే చెప్పండి. ఎవరు మాట్లాడటం లేదు వాళ్ళు ఎందుకో. అదే అందరూ రజనీ మేడం ని మిస్ అవుతున్నట్టున్నారు. ఏకతా మంత్రము, శాంతి మంత్రము. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వాసమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః सश्रीयकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। ధన్యవాదాలు శర్మ గారు. బాగుంది మేడం. ధన్యవాదాలండి శర్మ గారికి, యశోద గారికి. ఓకే మేడం. పునర్మిలామः. ప్రణామः అండి. ప్రణామం.